మనుషులకి ఎక్కడున్నామనే దానికంటే ఎవరితో ఉన్నామనేదే ముఖ్యం. కరెక్ట్ డాడీ. అందుకే తన మొహంలో ఇంత సంతోషం. ఓ మావయ్య, ఇదే డైలాగు చాలాసార్లు చెప్పినట్టున్నారుగా. బావా, ఏదో ఒకట్లే అల్లుడు, మనసు కనిపించింది చెప్తున్నాను. సరే మా నీలవేణి, మీరు ఆడుకోండి. మేమందరం ఆడియన్స్ లా చూస్తూ క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తాం. ఓకే తారక్, నువ్వు కూడా వాళ్ళతో జాయిన్ అవరా. నేను లేకపోతే ఎలా ఆడతారు డాడీ? అలా అయితే మేము కూడా జాయిన్ అవుతాం. కాంచన, నిమిష, మీరు కూడా రండి. అవునవును, నిమిష అక్క మీరు కూడా రండి. నేనా? అవును నిమిష, నువ్వు కూడా రా. ఓకేనా? రా. ఓకే ఓకే, వస్తున్నాను. రా, 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 come on. వస్తున్నాను. అవును, మనం ఇప్పుడు ఎంతమంది ఉన్నాం? ఓకే ఓకే, ఇప్పుడు మనం చాలా మంది ఉన్నాం. అవును. హే, అయితే ఒక పని చేద్దాం, గేమ్ చేంజ్ చేసేద్దాం. ప్యాకెట్ ఆడదాం అంటున్నావా? అది కాదు, ఇంకొక గేమ్ ఉంది, మ్యూజికల్ చైర్. ఏంటలుడు, స్టార్టింగ్ లోనే అవుట్ అయిపోయారు. రండి రండి, ఇక చాలు రండి. బావా, నువ్వు అవుట్ అయిపోయావు, బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు. అయ్యో మామర్ది, మీ అక్క అంటే నాకు రెస్పెక్ట్. తన ముందు నేను కూర్చాను కదా, అందుకే అవుట్ అయిపోయాను. తల తిరుగుతుంది. హే తారక్, త్వరగా రా, వాళ్ళు కూర్చుని పోతారు. అయ్యో, లేవండి. కమాన్, తిరుగు తిరుగు మామర్ది. కమాన్ కమాన్ తారక్. కూర్చో కూర్చో కూర్చో. అమ్మ నిమిష, నువ్వు అవుట్ అయిపోయావు. మామర్ది, కమాన్ కమాన్, రన్ 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 రన్. తిరగండి తిరగండి తిరగండి. కూర్చోండి కూర్చోండి కమాన్ కూర్చోండి. కమాన్ కమాన్. అయ్యో, నువ్వు కూడా అవుట్ నీరజ్ అయిపోయావు. out. ఇంక వెళ్ళు. కమాన్ రన్ 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 కమాన్ కమాన్. రన్ రన్ రన్. కూర్చోండి కూర్చోండి. నా భార్య out. ఏంటి వెక్కిరిస్తున్నావా నన్ను? రన్ 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 రన్. పరిగెట్టు పరిగెట్టు, తిరగండి 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 తిరగండి. ఫాస్ట్. కమాన్ కమాన్, ఫాస్ట్. నిలువని, ఏంటి నా కోసం త్యాగం చేస్తున్నావా? నేను చూశాను, నువ్వు నా కోసమే కూర్చోలేదు. చూడు, నువ్వే విన్నర్, ఇక్కడ కూర్చోవాలి. లేదు సార్. ఏహే, నువ్వే విన్నర్వి, నువ్వే కూర్చోవాలి. రా, కమాన్, కూర్చో కూర్చో. అది కాదు డాడీ, మీరైనా చెప్పండి డాడీ. సరే వదిలేరా. ఓకే, అందరూ విన్నర్స్. ఓకేనా? సరే, ఇప్పుడు అందరం ఉన్నాం కదా, ఒక మంచి మాస్ సాంగ్ పెట్టుకొని అందరం డాన్స్ చేద్దాం. ఓకే? డాన్స్ డాన్స్. రే, మంచి పాట పెట్టరా. అమ్మా, ఇక్కడ అందరూ డాన్సులు చేస్తున్నారమ్మా, ఎంజాయ్ చేస్తున్నారమ్మా. వచ్చి చూసారంటే మీరు తట్టుకోలేరు. తొందరగా రండమ్మా. చాలా బాగా ఆడుకున్నాం కదక్క. అవునే, అవును. ఎన్ని రోజులైంది ఇలా ఆడుకుని. అందులోనూ తారక్ బాబు వచ్చి ఇలా ఆడతాడని నేను అస్సలు అనుకోలేదే. ఆయన వదిలేయండి, ఆయన అక్క చెల్లెళ్ళు కలిసి ఆడారు చూడు, అది ఇంకా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతిరోజు నవ్వుతూ సంతోషంగా కలిసి ఉంటే ఎంత బాగుంటది. నా మనవరాలు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ ఆశపడకమ్మమ్మా, వాళ్ళెప్పుడూ మారరు, అలానే ఉంటారు. వాళ్ళు మారాలి అనుకోవడం తప్పు. ఎందుకు ఇలా మాట్లాడతావు? ఏదేమైనా అందరూ ఒక ఇంట్లోనేగా ఉండేది. ఇవన్నీ 6 నెలలు మాత్రమే అమ్మమ్మా. ఆ తర్వాత నేను మన ఇంటికి వచ్చేస్తాను.
పదే పదే అదే మాట్లాడుకు. నువ్వు కూడా మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తూ ఉండుకు. సరే సరే వదిలేయండి అమ్మా. సరే నాన్న, తారక్ సార్ వాళ్ళ అమ్మగారు బయటికెళ్లారు. ఆవిడ తిరిగి వచ్చేలోపు మీరు బయలుదేరండి. ఏంటి నువ్వు వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని ఎప్పుడు తరిమేద్దామనే చూస్తావు? ఇంకేం చేయమంటావు? ఆవిడొచ్చిందంటే దేనికి గొడవ చేస్తుందో కూడా తెలీదు. ఉమ్, ఆవిడ వెళ్లేటప్పుడే కోపంగా చూసి వెళ్లారు. వద్దు, ఇంకేం మాట్లాడకుండా మీరు బయలుదేరండి. అవునమ్మా, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఇప్పుడే బయలుదేరతాం. ఏంటి ఎక్కడికో బయలుదేరడానికి తీవ్రంగా డిస్కస్ చేస్తున్నారు? మరేం లేదయ్యా, ఊరెళ్దామని. ఇప్పుడు గనక బయలుదేరామంటే రాత్రికల్లా చేరిపోతాం. అప్పుడే బయలుదేరుతామంటామేంటి భద్రయ్య? 4-5 రోజులు ఉండి వెళ్ళండి. లేదయ్యా, వాళ్ళని వెళ్ళనివ్వండి. పెద్దదానికి కాలేజ్ ఉంది, చిన్నది స్కూల్కి వెళ్ళాలి. అలానా? సరే మరి తినేసైనా వెళ్ళొచ్చు కదా. మటన్ తీసుకురమ్మని చెప్తాను. మంచిగా వండుకొని కడుపు నిండా తినేసి ఎండ తగ్గాక సాయంత్రం బయలుదేరండి, సరేనా? ఆ, ఆ, రే కుక్టేష్, ఈ కుక్టేష్ ఎక్కడికి వెళ్ళాడు? సరే మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. అమ్మ నీలవేణి, అయ్యగారి మాట కాదని వెళ్ళలేం. మధ్యాహ్నం మేం కాస్త తినేసి వెళ్ళిపోతాంలే. అమ్మా, వాసన అదిరిపోతుందే. ఆ, అయ్యో జాగ్రత్త, వేడిగా ఉంది. అమ్మా, సూపర్ కూర అదిరిపోయిందమ్మా. నేను వెళ్ళి గుడ్డు తీసుకొస్తాను. సరే అన్నయ్య. ఏంటక్కా, ఏం ఆలోచిస్తున్నా? అది కాదే, ఈ మంద వచ్చామా వెళ్ళామని కాకుండా వీళ్ళ పాటుకు వీళ్ళు ఎక్కడ సెటిల్ అయిపోయారు. వదిలేస్తే వచ్చే సంవత్సరం వరకు వెళ్ళరనుకుంటా. ఒక పని చేద్దామా? వెళ్ళి ఏదో ఒక గొడవ చేసి ఇప్పుడే తరిమేద్దామా? వద్దు, ఈ ఒక్కరోజు చూద్దాం. అప్పటికి వెళ్ళలేదనుకో, రేపు నువ్వు చెప్పినట్టే చేద్దాం. అక్క, వీళ్ళని ఇక్కడి నుంచి తరిమేయడం పెద్ద విషయమా చెప్పు? చూసుకుందాం అక్క.